హాయ్, వెల్కమ్ టు యాపిల్ టెక్నాలజీస్. మనకు తరచుగా రెండు పదాలు వినిపిస్తూ ఉంటాయి. ఒకటి స్టాక్ మార్కెట్, ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్. స్టాక్ మార్కెట్ గురించి ఇంతకుముందు మన వీడియోలో చూసాం. దానికి సంబంధించిన లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ గురించి ఈ వీడియోలో చెప్తాను. నార్మల్గా కొంతమంది చేసే తప్పు ఏంటంటే తమ డబ్బుని ఒకే కంపెనీకి చెందిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, లేదా స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తుంటారు. దానివల్ల లాభం కంటే చాలా నష్టం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా డబ్బుని డిఫరెంట్ కంపెనీకి చెందిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే రిస్క్ కొంచెం తక్కువ ఉంటుంది. అయితే దానికి ఏమేమి స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవాలో మనకు అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మన దేశంలో కొన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. అవి చేసే పని ఏంటంటే, మనలో చాలామందికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే లాభం వస్తుందో తెలియదు. అలాంటప్పుడు ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ కంపెనీస్ దగ్గర మంచి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి ప్రాఫిట్ వస్తుందో ఆ ఎక్స్పర్ట్స్కి తెలిసే ఉంటుంది. సో ఈ కంపెనీస్కి కనుక మనం మనీ ఇస్తే అప్పుడు ఆ కంపెనీస్ వాళ్ళకున్న నాలెడ్జ్తో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. చివరిలో వచ్చిన ప్రాఫిట్లో కొంత పర్సంటేజ్ వాళ్ళు ఉంచుకొని రిమైనింగ్ అనేది మనకి ఇస్తారు. అలాగే లాస్ వచ్చినా కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్, ఐడిబిఐ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, హెచ్ఎస్బిసి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అదేవిధంగా బరోడా పైనీర్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్, ఇలా చాలా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఇలాంటి కంపెనీస్కి మనం డబ్బులు ఇస్తే ఆ మనీని మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం చూసుకునే ఫస్ట్ రెండు విషయాలు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిస్క్ ఉంటుంది అని, అదేవిధంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది అని. ఈ రెండు విషయాల గురించి మనం క్లియర్గా ఉంటే మనం హ్యాపీగా ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడైనా మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మనం చూసుకునే ఫస్ట్ రెండు విషయాలు తెలుసుకున్నాం. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత రిటర్న్ వస్తుంది? మ్యూచువల్ ఫండ్స్లో మనకి 4% నుంచి 30% వరకు రిటర్న్స్ ఉంటాయి. అలాగే రిస్క్ కూడా ఎక్కువగా ఉండొచ్చు, అదేవిధంగా తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మన మనీని ఎలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారనే దాని మీద ఈ పర్సంటేజ్ అనేది ఆధారపడి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్లో ముఖ్యంగా మనకి 3 టైప్స్ ఉన్నాయి. అవేంటంటే, ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, నెంబర్ 2 డెబిట్ మ్యూచువల్ ఫండ్స్, నెంబర్ 3 హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. ఒక్కొక్క దాని గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. నెంబర్ 1 ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి మనం ఇచ్చిన డబ్బుల్ని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బుల్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో హై రిస్క్ ఉంటుంది, అలాగే హై రిటర్న్స్ కూడా ఉంటాయి. నెంబర్ 2 డెబిట్ మ్యూచువల్ ఫండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, గవర్నమెంట్ ఒక డ్యామ్ కానీ ప్రాజెక్ట్ కానీ ఏమైనా కట్టాలనుకుంటుంది, కానీ గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు. వాళ్ళు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అడిగితే అప్పుడు బ్యాంకు వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది అడుగుతారు. సో గవర్నమెంట్కి అలా తీసుకోవడం ఇష్టం ఉండదు. అప్పుడు మనలాంటి వాళ్ళని డబ్బు ఏమని అడుగుతుందంటే, మాకు ఒక 500 కోట్ల రూపాయలు కావాలి, మీరు ఇచ్చిన డబ్బుకి మేము ప్రతి సంవత్సరం ఒక 8% ఆర్ 9% ఇంట్రెస్ట్ పే చేస్తాము, 10 years తర్వాత మీరు ఇచ్చిన డబ్బు మీకు రిటర్న్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. అప్పుడు మనలాంటి వాళ్ళము ఏమని ఆలోచిస్తామంటే, ఫిక్స్డ్ డిపాజిట్లో చేస్తే మనకి 6%, 7% మాత్రమే ఇస్తున్నారు. అదే ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి 8%, అంటే మనకి అక్కడికంటే ఎక్కువ వస్తుంది. పైగా తీసుకునేది గవర్నమెంటే కాబట్టి మనకి ఏ రిస్క్ ఉండదని చెప్పేసి, ఇంకా మనకి లాభం ఎక్కువ వస్తుందని చెప్పేసి ఒక నార్మల్ పర్సన్స్ అనుకుంటారు. అప్పుడు గవర్నమెంట్ మన దగ్గర మనీ తీసుకున్నప్పుడు ఒక పేపర్ మీద రాసిస్తుంది. ఆ పేపర్నే బాండు అని అంటారు. ఇక్కడ గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది కనుక వీటిని గవర్నమెంట్ బాండ్స్ అనేవి అంటారు. మనకి లాస్ట్ ఇయర్ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఏపీకి అమరావతి క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి చంద్రబాబు కూడా మనకి ఇలానే బాండ్స్ మీద మనీ కలెక్ట్ చేశారు. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఈ విధంగా మన దగ్గర అప్పు తీసుకుంటే వాటిని కార్పొరేట్ బాండ్స్ అని కూడా అంటారు.
ఈ బాండ్స్ వల్ల మనకి లాభం ఏంటంటే తక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే అప్పు తీసుకునేది గవర్నమెంట్ కనుక. మనకి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇంట్రెస్ట్ పే అనేది ఉండొచ్చు. మెచ్యూరిటీ టైంలో ప్రిన్సిపల్ అమౌంట్ని తిరిగి ఇస్తారు. కార్పొరేట్ బాండ్లలో కొంచెం రిస్క్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ కరెక్ట్గా ఇస్తారు, కానీ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేటప్పుడు హ్యాండ్ ఇవ్వచ్చు. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మనం ఇచ్చిన డబ్బుల్ని ఇలాంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్ అని అంటారు. మూడోది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనేవి మనం ఇచ్చిన డబ్బులో కొంత ఈక్విటీలో, అదేవిధంగా కొంత డబ్బుని డెబ్ట్లో ఇన్వెస్ట్ చేస్తే వాటిని హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ప్రతి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఈ 3 టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. అసలు ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్కి మనం డబ్బులు ఇవ్వాలంటే ఏం చేయాలి? దానికి ఒక డీమార్ట్ అకౌంట్ అనేది కావాలి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కావాల్సింది ఒకటే, డీమార్ట్ అకౌంట్. ఈ డీమార్ట్ అకౌంట్ని చాలా కంపెనీస్ను ప్రొవైడ్ చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ సెక్షన్లోకి వెళ్ళేసి అక్కడ సెర్చ్లో మనకు కావాల్సిన మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఇది తీసుకుంటే దీంట్లో చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్స్ ఆర్ యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్స్. 5 ఇయర్స్లో మనకి 16.63% రిటర్న్స్ ఉన్నాయి. అదేవిధంగా 3 ఇయర్స్ తీసుకుంటే మనకి 9.62 రిటర్న్స్ అనేవి ఉన్నాయి. అదే 1 ఇయర్ తీసుకుంటే మనకి 1% మాత్రమే రిటర్న్స్ అనేవి ఉన్నాయి. ఇలా అన్ని మ్యూచువల్ ఫండ్స్లో మనము ఆ హిస్టరీ అనేది పూర్తిగా చూసి ఆ తర్వాత మనము ఎందులో చేయాలో ఆలోచించుకోవచ్చు. మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లో మనకి రిటర్న్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఏ కంపెనీ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే బాగా లాభం వస్తుందో మీకు ఆల్రెడీ తెలిస్తే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. నాలెడ్జ్ లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్లు కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే వచ్చే లాభాలు ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుంది. మీ డబ్బులు డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అయ్యి ఉంటాయి కనుక ఒక కంపెనీ స్టాక్ పడిపోయినా ఇంకొక కంపెనీ స్టాక్ అనేది లాభాల్లో ఉంటుంది. సో పెద్దగా నష్టం అనేది రాదు. స్టాక్ మార్కెట్ కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే మీ డబ్బుని మేనేజ్ చేసిన దానికి మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్కి ఇయర్కి ఇంత అని చెప్పేసి కొంత ఛార్జ్ చేస్తూ ఉంటాయి. మీకు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఛార్జెస్ మాత్రం తప్పనిసరిగా తీసుకుంటారు. అదే స్టాక్ మార్కెట్లో మీరే ఇన్వెస్ట్ చేసుకుంటే ఇలాంటి ఛార్జెస్ అనేవి ఉండవు. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే రిటర్న్స్ కూడా అక్కడ తక్కువగా ఉంటాయి. సో స్టాక్ మార్కెట్లో వచ్చినంత రిటర్న్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఉండవు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో వచ్చినంత రిస్క్ స్టాక్ మార్కెట్లో మనకు ఉండకపోవచ్చు. సో రిటర్న్స్ ఎక్కువ ఉంటే మనకి రిస్క్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. రిస్క్ అనేది తక్కువ కావాలనుకుంటే మనకి రిటర్న్స్ అనేవి కూడా కొంచెం తక్కువ ఉండొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఎక్కువగా ఎస్ఐపి అనే పదం వింటుంటారు. ఎస్ఐపి అంటే ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అర్థం. నెలకి కొంత అమౌంట్ చొప్పున మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు ఎస్ఐపి అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ అకౌంట్లో ఒక 10,000 రూపీస్ ఉన్నాయనుకోండి, నెలకి 1,000 రూపీస్ చొప్పున లేదా 2,000 రూపీస్ చొప్పున ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయ్యే విధంగా ఈ ఎస్ఐపి ఆప్షన్ అనేది మనకి కల్పిస్తుంది. ఈ ఆప్షన్ కూడా డీమార్ట్ అకౌంట్లోనే ఉంటుంది. నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ని చాలామంది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇంతే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకేసారి 50,000 లక్ష అనే హై అమౌంట్తో స్టార్ట్ చేయకుండా చాలా తక్కువ అంటే ఒక 500,000 రూపాయలతో స్టార్ట్ చేసి నేర్చుకోండి. నాలెడ్జ్ లేని వాళ్ళు ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి లాస్ అవ్వద్దు. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో వీటిలో లాభపడిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే ఇలాంటి ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ రూమ్లో వెంటనే వస్తుంది. కాబట్టి హ్యాపీగా ప్రతి వీడియో మీరు వెంటనే చూడవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్. జై హింద్.